చేతిలో సామాజిక అస్త్రం Number one, number one, number one. Number one. ఇలాంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి ఇప్పటి వరకు ఏ మీడియా దగ్గర లేనటువంటి ఒక ఆధారం, దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి ఈ వాయిస్గా మనం చూడాలి. ఎందుకనంటే ఎవరైతే ప్రభావితం చేశారు శ్రీవర్షిని ఆ లెటర్ రాయటానికి ముఖ్యమైనటువంటి కారకులు ఎవరు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఆ అమ్మాయి స్వచ్ఛందంగానే లెటర్ రాసి వెళ్ళిపోయింది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎస్ఐ గారు కూడా ఇందాక మనం విన్నాం, తానే స్వయంగా వచ్చి లెటర్ రాసి ఇచ్చినప్పుడు మేమేం చేయగలమని. ఎవరైనా సరే ఇదే డైరెక్ట్గా ఈ లేడీ అఘోరి కూడా కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చినటువంటి తెలంగాణలో ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వచ్చింది, నన్ను తల్లిగా భావిస్తుంది అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఒక కీలకమైనటువంటి ఆడియో ఏంటంటే, ఎప్పుడైతే తాను శనివారం వెళ్ళింది శ్రీవర్షిని, ముందు రోజు జరిగినటువంటి ఫోన్ సంభాషణ ఇద్దరి మధ్య ఆ రికార్డ్ చేసినట్టుంది శ్రీవర్షినే. దానికి సంబంధించి ఆ ఫోన్ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళడంతో శ్రీహర్ష ఎవరైతే ఉన్నారో తన సోదరుడు ఆ ఫోన్లో వెతికినప్పుడు ఒక ఆడియో అనేది బయటపడింది. దాన్ని బట్టి మనం ఎవరిది తప్పు ఎవరి ప్రభావితం చేశారనేది చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వాయిస్ ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి పేపర్ రాసి రావాలి అంతేనా? వచ్చి ఎక్కించుకెళ్తాం. మరి పోలీసులు వచ్చి ఫోన్ చేస్తే పోలీసులు ఫోన్ చేస్తే 100% ఎక్కించుకొని వెళ్తా. నాకు ఒకటే పోలీసుల చేత నేను అఘోరి అమ్మ దగ్గరికి వెళ్తున్నాను, నా హక్కు ఎవరికి లేదు. నా హక్కు నా మీద హక్కు ఎవరికి లేదు. మేజర్ని నన్ను అనే హక్కు, నన్ను కొట్టే హక్కు, నన్ను తిట్టే హక్కు ఎవరికి లేదు. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గర నుండే అమ్మే నన్ను సాదుకుంటదని పోలీసుల చేత పేపర్ రాయించుకొని స్టాంప్ వేసి, ఏంటి పోలీస్ స్టేషన్ స్టాంప్ వస్తుంది తెలుసుగా, తెలుసు. వాళ్ళ చేత ఇట్లా వచ్చింది ఒక అమ్మాయి వచ్చి తీసుకెళ్ళండి అని వాళ్ళ చేత కాల్ చెప్పి నీ ముంగట ఉంటా. ఆలోపు నేను ఉజ్జయిని నుండి కూడా రావచ్చు. నేను ఈ రోజు జరుగుతుంది, మరి నువ్వు ఉజ్జయిని వెళ్ళిపోతావు కదా. ఈ రోజు జరిగితే ఇప్పుడే వస్తా, ఇక్కడ ఉన్నాను కదా హైదరాబాద్ లో. సరే, అయితే నేను పోలీసులు ఫోన్ చేసుకుని ఇక్కడ పిలిపించి ఫస్ట్ స్టేషన్ కి వెళ్తా. ఎందుకంటే వీళ్ళు నన్ను బంధించారు కదా. అది ఇదేదో ఊరు నువ్వు నాకు మందు పెట్టావంట, అది చూపించుకోవడానికి తీసుకొచ్చారు. దారుణమైనటువంటి పరిస్థితిలో మనం ఈ ఆడియోలో అర్థం చేసుకోవచ్చు. అంటే నాకు సంబంధం లేదు, నా ఇష్టపూర్వకంగా నేను వెళ్తున్నాను, అఘోరి మాత అఘోరి అమ్మ నన్ను సాదుకుంటుంది అని స్వచ్ఛందంగా నీకు నువ్వుగా రాసిస్తే, పోలీసులు నాకు కాల్ చేస్తే ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా వచ్చి నిన్ను తీసుకువెళ్తా అంటే మరి ఏమనాలి? ఇప్పటి వరకు ఎవరి దగ్గర లేనటువంటి ఆడియో ఇది, ఎక్స్క్లూజివ్గా మేము మీకు అందిస్తున్నాం.